జోగులాంబ గద్వాల్ జిల్లాలో నవవరుడు మిస్సింగ్ కథ విషాదంతమైంది. నంద్యాల జిల్లా పాణ్యంలో వరుడి మృతదేహం లభ్యమైంది. లైసెన్సు సర్వేయర్గా పనిచేస్తున్న జి తేజేశ్వర్ గద్వాల గంట వీధిలో నివాసముంటున్న తేజేశ్వర్ జూన్ 17న మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిన్న తేజేశ్వర్ మృతదేహాన్ని గుర్తించారు. తేజేశ్వర్ భార్య తల్లి కర్నూలు తిరుమలరావు అనే ఓ బ్యాంక్ మేనేజర్ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. భర్త కనిపించకుండా పోయిన బాధ తమ్ముడి భార్యలో కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మృతుడు సోదరుడు తెలిపాడు. పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని పోలీసులు తరలించారు. హత్యలో మరికొందరి హస్తం ఉందని గద్వాల ఎస్ఐ కళ్యాణ్ చెప్పారు. మర్డర్పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలిసి మా తమ్ముని అడిగితే ఆ పెళ్ళి ఆ అమ్మాయికి కట్నము డబ్బులు ఇవ్వలేక మా అమ్మ నన్ను టార్చర్ చేస్తుంది, అందుకే నేను ఇంటికి వెళ్ళిపోయినా అని చెప్పిందంట. మా తమ్ముడు దాన్ని నమ్మి ఆ విషయాన్ని నమ్మి ఆ అమ్మాయి నిజమే చెప్తుంది, కట్నం డబ్బులు ఇవ్వలేక నాకు కట్నం అవసరం లేదు, నేను అమ్మాయిని చేసుకుంటా అని అంటే, నేను ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిన నిజాలు మా తమ్ముడికి చాలా చెప్పి చూస్తాను. మా తమ్ముడు వినలేదు. చేసుకుంటా అమ్మాయినే చేసుకుంటా, లేకపోతే నేను పెళ్లి చేసుకోకపోతే జీవితంతో ఇలాగ సింగిల్గా ఉండిపోతా అన్నాడు. ఆ తర్వాత మా తమ్ముడు ఎంత చెప్పినా వినకుండా పోయిన నెల 18వ తారీఖు బీచ్పల్లిలో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. మా ఫ్యామిలీ అయితే సపోర్ట్ చేయలేదు మ్యారేజ్కి. కాకపోతే అమ్మాయి వాళ్ళ బంధువులు, అమ్మాయి వాళ్ళ అక్క, అమ్మాయి వాళ్ళ అమ్మ, అమ్మాయి వాళ్ళ మామయ్యలు, వాళ్ళ బంధువులు మొత్తం కలిసి ముందరుండి ఆ పెళ్లి జరిపించారు. ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, బంధువులు అందరూ కలిసి ఇంట్లో జరిగే మొదటి పెళ్లి అని చెప్పి మా అమ్మ నాయనను బలవంతంగా, ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లికి తీసుకుపోవడం జరిగింది. 17వ తారీఖు నైట్ నాకు ఫోన్ కాల్ వచ్చింది ఫ్రెండ్ నుంచి. అన్న తేజన్న కనిపించట్లేదు అని ఫోన్ చేయడం జరిగింది. నేనుండి చెప్పాను అనమాట, అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే మార్నింగ్ వరకు వస్తాడేమో లేరా అని అంటే, లేదన్నా వదినకు కూడా చెప్పలేదంట ఇంట్లో, అందుకే భయం అవుతుందన్న అంటే, నేను అప్పటికప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి దరఖాస్తు రాసి ఇవ్వడం జరిగింది. ఇంటికి రాకపోయేసరికి నాకు ఇంకా మా తమ్ముడి భార్యపై అనుమానం వచ్చి నేను పిఎస్లో వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ, తర్వాత వాళ్ళ బంధువులపై నేను కంప్లైంట్ ఇవ్వలేదు. వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆ విషయమే వాళ్ళు దర్యాప్తు చేయడము స్టార్ట్ చేశారు. కానీ నేను